అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ జరుగుతుంది, లైవ్ చూద్దాం. అందేటట్టుగా చేయాలని అధ్యక్ష. అలానే మా కాంగ్రెస్ పార్టీ తరపున అధ్యక్ష, గతంలో కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఒంటరి మహిళలకు కూడా ఏదైతే భర్తలు వదిలిపెట్టినారో లేదంటే పెళ్లి కాని వాళ్ళు జోగినిలో వారందరూ కూడా వచ్చేటట్టుగా ఆలోచన చేద్దామని ముఖ్యమంత్రి గారు ఇదే సభలో చెప్పినారు అధ్యక్ష. మేము మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని కోరేది వీరందరికీ కూడా ఆసరా పెన్షన్ కింద వచ్చేటట్టు. అలానే చివరిగా అధ్యక్ష, అభయస్థానికి సంబంధించిన అధ్యక్ష, అభయస్థం చాలా డిలే అవుతుంది అధ్యక్ష. మన అసెంబ్లీలో విడుదల చేసినాం అనే మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ డబ్బులు రాలేదు, వాళ్ళకి విడుదల చేయలేదు. గతంలో లా కాకుండా ఇప్పటి నుంచి ప్రతి నెల అభయస్థంది ఏమాత్రం కూడా డిలే కాకుండా అభయహస్తం డబ్బులు ప్రతి నెల నెలవారీగా అభయహస్తం లబ్ధిదారులకు చేరేటట్టుగా, అలానే అభయహస్తంలో లబ్ధిదారులు అయినటువంటి వాళ్ళ అధ్యక్ష ఎవరైతే 65 సంవత్సరాలు దాటినారో వారందరూ కూడా మేము ఎక్కడికి ఏ గ్రామానికి వెళ్ళినా అభయహస్తం టైంకి ఇవ్వట్లేదు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా అభయహస్తంలో నుంచి మమ్మల్ని ఆసరా పెన్షన్ ఆ స్కీమ్లో కన్వర్ట్ చేయండి. ఎందుకంటే అభయహస్తంలో మాకు 500 వస్తున్నాయి, అదే ఆసరాలో కనుక మమ్మల్ని షిఫ్ట్ చేస్తే మాకు 1000 రూపాయలు వస్తాయి అనేది కోరడం జరుగుతుంది. అలానే అభయహస్తం కోసం అధ్యక్ష జీవో నెంబర్ 36 ప్రకారం వాళ్ళకు ప్రతి నెల ఇచ్చే 500 రూపాయల పెన్షన్తో పాటు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 1200 స్కాలర్షిప్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. అవి ఇస్తున్నారా, ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చినారో, లేదంటే ఇవ్వడానికి ఏమైనా చర్యలు తీసుకున్నా గౌరవ మంత్రి గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. వితంతులని వృద్ధులని ఆదుకోవటం కొరకు ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక పథకం అధ్యక్ష ఇది. దీని ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నటువంటి విషయం కూడా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. అయితే కొత్త జిల్లాలు ఏర్పడినటువంటి తర్వాత మరి కొంత ఈ యొక్క కేటాయింపులు, ఈ యొక్క నిధులు అందటం అనేది, పెన్షన్ అందటం అనేది చాలా ఆలస్యం జరుగుతున్నటువంటి మాట కూడా వాస్తవం అధ్యక్ష. దాన్ని ఎంతో తొందరగా మనం సెట్ రైట్ చేసుకుని ఇచ్చేటట్టుగా చూడాలో పూర్తి చేస్తే మంచిదని చెప్పని నేను భావిస్తున్నాను. వీటితో పాటుగా కుల వృత్తుల్లో కొన్ని కులాలకు సంబంధించిందే మనం కేటాయిస్తున్నాం అధ్యక్ష. ఒక రకంగా చూసినట్టయితే కుమ్మరి కానీ, దర్జీ కానీ, విశ్వబ్రాహ్మణంలో కంసాలి కానీ, వడ్రంగి కానీ, ఇట్లాంటి కొన్ని కులాలకు కూడా అనేక రకాల వ్యాధులు కూడా వృద్ధాప్యంలో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. శ్వాసకోశ వ్యాధులు కానీ, ఉదర వ్యాధులు కానీ, హృదయ వ్యాధులు కానీ, చాలా అక్కడ ఉండేటువంటి పొల్యూషన్ యొక్క ఆధారంగా వచ్చేటువంటి పరిస్థితి ఉండటంతో పాటు 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు జీవనం గడపడం కూడా చాలా కష్టమవుతుంది అధ్యక్ష. దర్జీలకు కానీ, అట్లాగే కుమ్మరి వాళ్ళకు కానీ, విశ్వబ్రాహ్మణంలో కూడా ఉన్నటువంటి 5 తెగల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది అధ్యక్ష. కొన్ని చేతి వృత్తుల వాళ్ళకి మనం ఇస్తున్నప్పుడు దాన్ని కొంచెం మనం సడలించి ఈ కుల వృత్తులు ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, తర్వాత బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ విషయంలో కూడా అధ్యక్ష ఎప్పుడో కాలం నాటి, అంటే ఇప్పుడు 75-80 సంవత్సరాలు ఇట్లా చేరుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ విషయంలో కూడా కొంత మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దానికి కనీసం ఎంఆర్ఓ స్థాయిలో అక్కడ గ్రామంలో పంచనామా చేస్తే ఏ భార్య కూడా పెన్షన్ కోసం భర్త చనిపోయాడని అబద్ధమైతే చెప్పదు అధ్యక్ష. కానీ వాస్తవంగా డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉన్నాయి. అలాగే మరి మొగుడు వదిలేసినటువంటి భార్యలు కావచ్చు, లేదా భార్యలు వదిలేసినటువంటి భర్తలు కావచ్చు అధ్యక్ష, వీళ్ళని కూడా ఏ రకంగా మనం మరి ఈ యొక్క పథకం పరిధిలోకి తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేస్తే నేను ఈ సందర్భంగా మరి కోరుకుంటూ, దాన్ని విస్తృతంగా కూడా మరి దీన్ని పరిధిలోకి తీసుకురావడం కొరకు మీ ద్వారా ప్రభుత్వం ప్రయత్నిస్తే మంచిదని చెప్పని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇతర చేతి వృత్తుల అధ్యక్ష వీళ్ళకు కూడా ఇచ్చేటట్టుగా చూడాలని కోరుతున్నాను అధ్యక్ష. జాఫర్ హుస్సేన్ గారు. ऑनरेबल स्पीकर सर, आज के जो आसरा पेंशन का क्वेश्चन है, मैं सबसे पहले गवर्नमेंट को मुबारकबादी देता हूं. आसरा पेंशन स्कीम तो बहुत अच्छी है सर. विडोस, ओल्ड एज और डिसेबल लोगों को दे रहे हैं 1000 से 1500 रुपये सर. जैसा कि आंसर में बताया गया, मोर देन 35 लाख लोगों को इसका बेनिफिट मिल रहा है. खुशी की बात है सर, मगर इसके अंदर सबसे बड़ा जो मसला आ रहा है सर कि इसमें अमाउंट डिले हो रहा है सर.
नो डाउट अभी कुछ दिन पहले बैंक में ट्रांसफर हुआ है सर, मगर ऐसे टाइम पे बैंक में ट्रांसफर हुआ है, आसरा पेंशन 65 इयर्स एज के लोगों के लिए है, विडोज के लिए है और हैंडीकैप लोगों के लिए सर। मगर अनफॉर्चुनेटली ये लोग जाके बैंक की लाइन में आज ठहरना पड़ रहा है क्योंकि नोटबंदी की तरफ से। तो आज जो आसरा पेंशन अपन दे रहे हैं सर, इसको जब तक के ये बैंकों की लाइन खत्म नहीं, कुछ और स्कीम निकालकर तहसील के थ्रू अगर अपन इसको प्रोवाइड करेंगे तो ज्यादा बेहतर रहेगा सर। और जो फ्रेश एप्लीकेशंस आज जो दिए जा रहे हैं सर, पिछले 4-5 महीने से ये एप्लीकेशन को अपन बिल्कुल इंक्वायरी नहीं कर रहे हैं सर, उसको पेंडिंग डाल के रख दे रहे हैं क्योंकि डिले करने के हिसाब से। और एक चीज सबसे बड़ा अहम मुद्दा यह है सर कि 58 इयर्स के अंदर एम्प्लॉय रिटायर हो जाता, इसीलिए रिटायर होता कि उसकी एज हो गई। आसरा पेंशन 65 इयर्स के बाद दे रहे हैं सर, तो मैं समझता हूं कि अगर इसकी एज लिमिट 60 इयर्स कर देंगे तो काफी लोगों को बेनिफिट होगा और हुकूमत की भी नेक नामी होंगी और हुकूमत का भी नाम होगा। और जो डेथ सर्टिफिकेट, कई लोग ऐसे हैं सर जो ऑर्थोडॉक्स फैमिली के रहते हैं, उनको पूरी तौर पे मालूम नहीं है, शमशान में जला दिए हैं और एक चीज कब्रिस्तान ग्रेवयार्ड में दफन कर दिए, तो प्रॉपर उनको सर्टिफिकेट्स नहीं है जो पुराने बूढ़े लोग हैं। इसके लिए भी अगर हुकूमत कोई सहूलत दे के अगर प्रॉपर वेरीफाई करके अगर उनका अफिडेविट लेके उनके नेबर से मालूम करके वाकई अगर वो विडो है तो उनको अगर पेंशन प्रोवाइड करेंगे सर तो बहुत अच्छा रहेगा। मुझे यह मौका देने पर मैं आपका शुक्रिया अदा करता हूं सर। बढ़िया शोभा। థ్యాంక్ యూ అధ్యక్ష. ఆసరా పెన్షన్ వల్ల చాలా కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అండదండగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయినారు అధ్యక్ష. మరి బీడీ కార్మికులు కూడా పెన్షన్స్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. గత 6-7 నెలల నుంచి పెన్షన్స్, బీడీ కార్మికుల పెన్షన్స్ వస్తలేవని మరి మాలాంటి ఎమ్మెల్యేలను గ్రామాలలో తిరుగుతున్న క్రమంలో వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మరి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వేమ్లవాడ రాజన్న పేరు మీద గత కొన్ని ఏళ్ల తరబడి దేవుడి పేరు మీద పెళ్లిళ్ళు చేసుకొని మరి ఇంటి మీద ఉన్న ఆడపడుచులకి మన ప్రభుత్వం పక్షాన మరి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తే ఆ కుటుంబాలను కూడా ఈ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదుకున్నట్టు ఉంటుందని మీ ద్వారా మరి మంత్రివర్యుల్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్. మాతంగి, బసవి, దేవదాసి అని ఈ 3 పేర్లతోని మా తెలంగాణ ప్రాంతంలో పిలుస్తారు అధ్యక్ష. అదేవిధంగా మరి ఆసరా పెన్షన్ వల్ల అభయస్థం తీసుకునే వాళ్ళు కూడా లాస్ అవుతున్నామని పెద్ద మనుషులు, కొడుకు అందుబాటులో లేని కుటుంబాలు, చాలా తల్లులు బాధపడుతున్నారు అధ్యక్ష. మరి అభయస్థం పెన్షన్ కూడా తొందరగా ఇచ్చే విధంగా మరి ఆ తల్లులను ఆదుకోవాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష.